చేస్తున్నాడు అని. గైస్, తెలుగు సినిమా 100 కోట్ల మార్క్ ని 2009లో అందుకుంటే హిందీ సినిమా 1990s లో వచ్చిన డిస్కో డాన్సర్ తో అందుకుంది. ఇంకా 90s అండ్ ఎర్లీ 20s లో ఎన్నో సార్లు 100 కోట్ల మార్క్ ని దాటింది. బట్ ఇండియన్ సినిమాలో 1000 కోట్ల మార్క్ దాటింది మన తెలుగు ఫిలిం. బట్ హిందీ మార్కెట్ లేకపోతే ఇది పాసిబుల్ అయ్యేదే కాదు. హిందీ మార్కెట్ లేకపోవడం వల్ల తమిళ సినిమా ఎప్పటికీ కూడా 1000 కోట్ల మార్క్ ని అందుకోలేకపోతుంది. బట్ తెలుగు నుంచి ప్రభాస్ గారు హిందీ స్టార్ హీరోస్ సమానంగా బాలీవుడ్ లో మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ గారు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా బాలీవుడ్ లో ప్రభాస్ గారికి 100 కోట్ల మార్క్ ఈజీగా దాటేస్తున్నాయి. అండ్ బాహుబలి తర్వాత రిలీజ్ అయిన ఒక రాధేశా మూవీ తప్ప ప్రతి సినిమా కూడా 100 కోట్ల మార్క్ దాటింది. ఇంకా త్రిబుల్ తో వచ్చిన మార్కెట్ ని దేవరా మూవీతో కంటిన్యూ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. ఇంకా తర్వాత ప్లేస్ లో అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ గారు ఉన్నారు. కమింగ్ డేస్ లో గేమ్ చేంజర్ అండ్ పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇండియన్స్ అయితే పుష్ప 2 ఈ మూవీ కోసం ఏ మూవీకి వెయిట్ చేయని విధంగా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 డే 1 100 కోట్ల నెట్ అందుకున్న ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ గారు మాత్రమే హిందీలో మార్కెట్ క్రియేట్ చేసుకోవడంలో లేట్ అయ్యారు. బట్ అప్ కమింగ్ డేస్ లో ఓజీ అండ్ డెసిసం బిట్వీన్ 29 మూవీస్ తో హిందీలో 100 కోట్ల నెట్ ని అందుకోబోతున్నారు.